న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ ముమ్మర సోదాలు చేస్తోంది. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ కిషన్ నాయక్ కు చెందిన కార్యాలయం, ఇళ్లలో సోదాలు చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు 6 చోట్ల మొత్తం 12 బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలను ఇవాళ సాయంత్రం తెలియజేస్తామని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ప్రసాద్ బాబుతో కాంట్రాక్టు ఉద్యోగి సోమశేఖర్ ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రసాద్ బాబు, సోమశేఖర్ పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. గత నెల 5, 6 తేదీల్లో చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పైన ఏసీబీ దాడులు చేసి సాంకేతిక పరమైన అంశాలను గుర్తించింది. దీంతో ఇవాళ ఉదయం తెల్లవారుజామున అనంతపురం, చిలమత్తూరులో వేర్వేరుగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కేసులు జరుగుతా ఉన్నాయి. మనకు సాయంత్రం వరకు మనం క్లారిటీగా చెప్పగలుగుతాము. ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు మనము అతడికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద మనము రైడ్ చేయడం జరిగింది. మా టీమ్స్ అన్ని కూడా ఇప్పుడు సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాయి. సాయంత్రానికి డీటెయిల్డ్ గా మనము ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ఒక 12 ప్లేసెస్ లో ఇప్పుడు మనకు ఐడెంటిఫైడ్ ప్లేసెస్ ఉన్నది. దాంట్లో చేస్తున్నాము. ఫాలో అప్ లో ఇంకేదైనా ప్లేస్ కూడా వస్తే వాటిని కూడా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, సో జగదీష్, ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయా? ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు వారు సేకరించారనుకోవచ్చు? సంధ్య, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత 2 నెలల క్రితం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ ప్రసాద్ బాబుతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి సోము అనే వ్యక్తిని కూడా ఆ రోజు ఇద్దరిని అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ నెల తర్వాత ఈ రోజు వాళ్ళ కేసులో భాగంగానే అటు హిందూపురంలో ప్రైవేట్ వ్యక్తి అయిన సోము ఇంట్లో కూడా ఉదయం నుంచి కూడా జయమ్మ ఏసీబీ జయమ్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా సోదాలు ఇంకా నిర్వహిస్తున్నారు. అలాగే అనంతపురం పట్టణంలోని రాజంశ గోల్డెన్ హౌస్ లో సబ్ రిజిస్టర్ ప్రసాద్ బాబు ఇంట్లో కూడా ఉదయం నుంచి పోలీసులు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి డాక్యుమెంట్లు అన్ని ఇంకా విచారణ తనిఖీలు చేస్తున్నాము. వాళ్ళు ఆదాయాన్ని మించిన ఆస్తులు సంపాదించారు, చాలా మందితో లంచాలు తీసుకున్నట్టు కూడా మాకు సమాచారం ఉంటుంది. ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి సమాచారం ఇస్తామని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. సంజయ్, అయితే ఇప్పటికీ అంటే మొత్తం 12 బృందాలు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇతనికి సంబంధించిన మాత్రమే కాకుండా ఇంకెవరిపైన కంప్లైంట్లు వచ్చాయి? ఎప్పటి నుంచి ఇతను ఆ విధుల్లో నిర్వహిస్తూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని భావించవచ్చు? అంటే 2 నెలల క్రితం చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అప్పుడు అక్కడ ఒక రైతు వద్ద నుంచి లంచం తీసుకున్నట్టుగా సమాచారం రావడంతో అక్కడ సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు ఇద్దరు కూడా పట్టుకోవడంతో ఇద్దరిని కూడా ఆ రోజు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసులో భాగంగానే ఈ రోజు సబ్ రిజిస్టర్ ప్రసాద్ బాబుతో పాటు అతని బంధువులు ఇల్లు, అతను ఎక్కడెక్కడ బంధువులకు సంబంధించి వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు సోము అనే ప్రైవేట్ వ్యక్తి, అక్కడ మధ్యవర్తిగా సోము అనే ప్రైవేట్ వ్యక్తి కూడా అతను కూడా ఆదాయం మించిన ఆస్తులు చాలా సంపాదించినట్టు కూడా పూర్తిగా సమాచారం తీసుకున్న ఏసీబీ అధికారులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నట్టు కూడా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేస్తున్నట్టు కూడా పూర్తి సమాచారం ఉంది. నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం మొత్తం సోదాలు అయిపోయిన తర్వాత ఎవరు ఎంత ఏమేమి హ్యాండ్ అవుట్ చేసుకున్నాం అనేది కూడా పూర్తి వివరాలు అందిస్తామని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ప్రసాద్ బాబుపై గతంలో కూడా చాలా సార్లు ఆరోపణలు వచ్చినా కానీ తల్లి మొన్న జరిగిన 2 నెలల క్రితం జరిగిన ఆరోపణలో ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అక్కడ ఒక రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడంతో ఈ దొంగ కదిలిందని చెప్పొచ్చు. రైట్ జగదీష్.